హలో వివర్స్, నేత్ర ఛానల్కు స్వాగతం. నిన్న గవర్నమెంటు పెన్షన్లను రిలీజ్ చేయడం అంటూ జరిగింది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజును చొప్పున ఇవాటి నుండి ఈ రోజు నుండి ఈ మంత్ ఎండింగ్ వరకు జిల్లాల వారీగా రిలీజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టైంలో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే బడ్జెట్ లేని కారణంగా వచ్చిన కొద్దీ ఒక్కొక్క జిల్లాకు వేయనున్నారు. మీ ఇంటి పక్కల ఎవరైనా ఉన్నా ఈ వీడియో చూస్తున్న వారు వాళ్ళకు తెలియచేయండి. ఒకటికి 2 సార్లు వాళ్ళకు మెసేజ్ రూపంలో వస్తుందా లేదు అనేది తెలుసుకోండి. పోస్ట్ ఆఫీస్లో కూడా వాళ్ళను ఒకసారి పోయి కనుక్కోమనండి. పెన్షన్లు రిలీజ్ అనేది కావడం జరిగింది. అయితే మనము చెప్పుకున్న విధంగా, గతంలో చెప్పుకున్న విధంగా కొత్త పెన్షన్లు మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇక మీదట అయ్యేది కూడా దిక్కు దివానా లేని గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. మనము పక్క రాష్ట్రాలను చూసుకుంటే తెలంగాణ అనుకునే స్థితిలోకి మనం వెళ్ళిపోయాము ఆల్రెడీ. ఆంధ్రలో ఇస్తున్నారు, మంచిగా వాళ్ళు సంతోషంగా తీసుకుంటున్నారు. మరి మన గవర్నమెంట్కు ఏం పుట్టిందో నాశనకాలం నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. కొత్త వారికి ఎంతో మందికి దరఖాస్తు చేసుకున్న పెన్షన్లను పెంచింది లేదు, పాత పెన్షన్లను పెంచి ఇచ్చింది లేదు. ఎక్కడ ఉన్న పెండ అక్కడే, ఎక్కడ ఉన్న తట్ట అక్కడే విధంగా ఒక్కటి చేసిండు ఆ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి. మన ఒక రైతు సంబంధించి రుణమాఫీ ఒక్కటి చేసి అన్ని రకాల గొప్పలు చెప్పుకుంటా వాళ్ళని వీళ్ళను నానా రకాలంగా దుర్భాషలు ఆడుకుంటా ఏం మనిషి అనేది కూడా తెలియకుండా ఉన్నది. కానీ నేనైతే ఒక్కటి చెప్తున్నా, నువ్వైతే ఈ పెన్షన్లు పెంచకుంటే మాత్రం అరిగోసపోతావు నువ్వు ఖచ్చితంగా. అయితే ఇది అయితే అందరికీ మాత్రం చెప్తున్నా నేను. ఈ పెన్షన్లు పెంచుతా నువ్వు ఓట్లేసుకొని గెలిపించుకున్నావు కదా నువ్వు. ఇది చిన్న మాట కాదు. ఇది ఖచ్చితంగా పెంచకుంటే వికలాంగులు నీకోసం పడిగాపులు కాసుకుంటే సరే పెంచుతారు అనే ఉద్దేశం కొద్ది నీ కోటేసి గెలిపిస్తే నువ్వు చేసేది. ఇంతమందిని మోసం చేస్తావా? ఇంతమంది మోసపోవడానికి కారణం నువ్వా? ఇంకెవరైనా వేరే ఇతర పక్ష నాయకులా? మళ్ళీ నువ్వే గొప్పలు చెప్పుకుంటా నేను చేసినా అని ఇతర పార్టీల నాయకులను తిడతాను. కానీ నీ వెనుక నువ్వు చూసుకుంటానవా? నీ వెనుక నువ్వు చెప్పింది నువ్వు మాట నిలుపుకున్నావా? ఏది ఎక్కడవా? 8 నెలల కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు. ఎందుకు ఇంతమందిని అరగోస ఉంచుకుంటారు? వారు కలిగంట కొన్నేళ్ల నుంచి వెళ్ళి పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పింఛన్లు ఇక వస్తాయి కావచ్చు అనుకొని 8 నెలల నుంచి వెళ్ళి కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ఒక్కటి చేసి అన్ని చేసినా అని చెప్పుకుంటూ అది ఎవ్వడు ఒప్పుకోడు. మంచితనంగా ఉంటే ఈ మాటకు సమాధానం చెప్పి తీరాలే. ఓకే, కొత్త పెన్షన్లు రాలేదు, పాత వారికి పెన్షన్లు వచ్చినాయి. అవి వెళ్ళి తీసుకోండి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు విడుదలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.